హలో ఫ్రెండ్స్, సండే అలా సరదాగా బయటికి పోదామని నేను మా తమ్ముడు గిద్దలూరు పచ్చర్ల ఘాట్కు అయితే ప్లాన్ వేశాం. ఇంక మేం బయలుదేరాం ఫ్రెండ్స్. చూడండి, క్లైమేట్ మరియు పచ్చని చెట్లతో ఎంత బాగా కనిపిస్తున్నాయి. అలా వెళ్తుంటే గాజులపల్లి దాటాక వాగులో జనాలు వజ్రాలు వెతుకుతున్నారు ఫ్రెండ్స్. అక్కడిది వెళ్లి చూద్దామని ముందరేకి కొనసాగాం. చూడండి, క్లైమేట్ ప్లేస్ ఎంత బావుందో. అక్కడికి వెళ్తానే మన సబ్స్క్రైబర్ అన్నా స్మాల్ రివ్యూ అయితే ఇచ్చారు, వినండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ ఇక్కడైతే నంద్యాల మండలం గాజులపల్లి గ్రామం సమీపంలో సర్వనరసింహస్వామి టెంపుల్ దగ్గర ప్రజెంట్ ఉన్నాం. ఇక్కడ జనాలు చూస్తుంటే ఇక్కడ అందరూ బాగా వజ్రాలు ఏడుతున్నారు. ఇక్కడ వజ్రాలు ఎలా వస్తున్నాయని ఇక్కడ పెద్దవారు అనగా వాళ్ళు పెద్దవారు ఈ విధంగా చెప్తున్నారు మనకు. ఇక్కడ సర్వనరసింహస్వామి టెంపుల్ దగ్గరలో ఉంది. ఆ సర్వనరసింహస్వామి టెంపుల్ దగ్గర అక్కడ సర్వనరసింహస్వామికి తను మ్యారేజ్ అప్పుడు తలంబరాల బదులు వజ్రాలు తల్లించాడని ఇక్కడ టాకు. అందుకు ఇక్కడ అందరూ జనాల వల్ల వచ్చి ఇక్కడ వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దొరికిన వాళ్ళకు అదృష్టం, దొరకని వాళ్ళకు బ్యాడ్ లక్ అనుకుంటూ పోతున్నారు. ఇది ఇక్కడ ఉన్న సమాచారం. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఘాట్కైతే స్టార్ట్ అయ్యాం. పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, నల్లమల అందాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఇంకా ఫైనల్గా బొగాదా టనల్ చూద్దామని టనల్ దగ్గరకైతే బయలుదేరాం ఫ్రెండ్స్. దీనికి పాత పేరు దొరబావి రైల్వే బ్రిడ్జ్ కూడా అంటారు. ఇప్పుడు కొత్త పేరు బొగాదా టనల్ అంటున్నారు. ఇక్కడి నుంచి సుమారు 1 కిలోమీటర్ అయితే ఉంది. టనల్ దగ్గరకైతే వచ్చేసాం. మీరు కూడా అలా సరదాగా బయటికైతే వచ్చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా వర్షాకాలంలో గిద్దలూరు ఘాట్ అందాలు చూడాల్సిందే. నల్లమల అందాలు చూస్తుంటే మనసంతా హాయిగా ఉంటుంది. పచ్చని చెట్లు, చల్లని గాలులు, నల్లమల ఘాట్ ప్రయాణం ఎంతో అద్భుతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మరీ అన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు కమెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.